నెపోటిజంపై ఎన్డీటీవీ యువ ప్రోగ్రాంలో పాల్గొన్న కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ కామెంట్లపై యువకుల అభిప్రాయాలను యాంకర్ అడిగి తెలుసుకున్నారు. యాంకర్ ప్రశ్నకు నో చెప్పారు యువకులు. బహిరంగంగా పార్టీ కండువా మార్చుకున్న ప్రజాప్రతినిధులు పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు హరీష్ రావు. తన కుటుంబం నుంచి దూరం చేసిన వాళ్లను వదలనన్నారు కల్వకుంట్ల కవిత. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. బహిరంగంగా పార్టీ కండువా మార్చుకొని వారు పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల్లో పాలన కుంటుపడిందన్నారు. హైదరాబాద్ లో వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్ రావు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాలపేట వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రులు. హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్నీ కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. తన కుటుంబం నుంచి దూరం చేసిన వాళ్లను వదలనన్నారు కల్వకుంట్ల కవిత. సిద్దిపేట, చింతమడకను కొందరు ప్రైవేట్ ప్రాపర్టీలా భావిస్తున్నారని ఆరోపించారు. తమ జాగీర్లా అన్నట్టు వ్యవహరిస్తున్న వాళ్ల భరతం పడతానన్నారు. సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయవన్నారు. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్ లోకి వెళ్లినట్లు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు కల్వకుంట్ల కవిత. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ చేసింది గులాబీ పార్టీ. రేపు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించనుంది. బూత్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు కేటీఆర్.